సాధారణంగా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలో హడావిడి అసాధారణంగా ఉంటుంది. అధికారంలోకి వస్తామని భావిస్తున్న పార్టీలో అయితే మామూలుగా ఉండదు పరిస్థితి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు గాంధీ భవన్లో ఎందరో లీడర్లు తారలు నానా హడావిడిగా తిరిగారు. కాంగ్రెస్లో పవర్లోకి వచ్చింది. చాలామంది నేతలు పదవుల కోసం పైరవీలు ప్రారంభించారు. కానీ ఓ తార మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ముందే హస్తం నీడను చేరిన ఆ తార సైలెంట్ అవటానికి కారణం ఏంటి? అంతకీ ఆ తార ఎవరు? వాట్స్ ది స్టోరీ? తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ రంగాల్లో విజయశాంతి గురించి తెలియని వారు ఉండరు. సినిమాల్లో లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి 1998లో భారతీయ జనతా పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఈ 25 ఏళ్లలో ఆమె రాజకీయ ప్రస్థానం బహువిధాలుగా సాగింది. సొంతంగా పార్టీ పెట్టుకోవడమే కాకుండా అనేక పార్టీలు మారారు. గులాబీ పార్టీ నుంచి మరోసారి కమలం గూటికి చేరిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రెండోసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సినిమాల్లో ఎంత రెబల్గా ఉంటారో రాజకీయాల్లో కూడా పార్టీ ఏదైనా అంతే రెబల్గా ఉంటారు విజయశాంతి. ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే లేడీ సూపర్ స్టార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. పార్టీ పవర్లోకి వచ్చాక ఆమె సైలెన్స్ పాటిస్తున్నారు. ఎన్నికల ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన విజయశాంతికి పార్టీ నాయకత్వం ఎన్నికల ప్రచార కమిటీలో చోటు కల్పించింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనేక నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం విజయశాంతి కృషి చేశారు. ఎన్నికల తర్వాత విజయశాంతి ఎక్కడున్నారంటే ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ఏ కార్యక్రమంలోనూ విజయశాంతి పాల్గొనలేదు. ఎక్కడా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. అసలు విజయశాంతి సైలెన్స్ పాటించడానికి కారణం ఏంటనే చర్చ గాంధీ భవన్లో జరుగుతోంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది నేతలు వివిధ పదవుల కోసం పోటీ పడుతున్నారు. కానీ విజయశాంతి గాంధీ భవన్లో కనిపించడం లేదు. అసలు ఆమె గురించి చెప్పేవారే లేరు. గతంలో మెదక్ నుంచి ఎంపీగా గెలిచిన విజయశాంతి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం మెదక్లో పోటీ గురించి చర్చే లేదు. కానీ విజయశాంతి భవిష్యత్తు కార్యాచరణ ఏంటనే చర్చ మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో కూడా విజయశాంతితో ప్రచారం చేయించాలని పార్టీ భావిస్తోంది. సినీ తారగా ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయశాంతికి ఏదైనా పదవి ఇస్తారా, లేక పార్లమెంటు ఎన్నికల్లో సీట్ ఇస్తారా? అదీ కాకుంటే పార్టీ పదవి ఏదైనా ఇచ్చి మరోసారి ఎన్నికల్లో ఉపయోగించుకుంటారా అనే చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కార్యక్రమాల్లో విజయశాంతి కనిపించకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్నకు మాత్రం ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మరి ఆమె ఎప్పటికీ స్పందిస్తుందో చూడాలి.